రిషికొండలో జగన్ కట్టిన ప్యాలెస్ ఎలా ఉంది? పెచ్చులోడుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ అంటున్నారు. సాగర తీరంలో సేనతో సేనాని కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయన పనిలో పనిగా రిషికొండకు వెళ్లారు. కొన్ని చోట్ల లీకేజ్ అవుతోందన్నారు పవన్. నాడు తన నివాసం కోసం జగన్ ప్యాలెస్ కట్టారని, ఇప్పుడు దాన్ని టూరిజం కోసం ఎలా వాడుకోవాలో ఆలోచిస్తున్నట్లు చెప్పారు ఆయన. ఏంటంటే 7 బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి 90 పైన, ఇంకో దానికి 70 పైన, 2 ఫేజెస్ లో ఇంతే. ఆ 7 బ్లాక్స్ కి పూర్తి చేయాలి. 4 బ్లాక్లకి అంటే మనం చూస్తే 4 బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు, రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ 1, సిఎంఓ ఆఫీస్ ఇస్ 1. ఇవన్నీ కూర్చొని అలాగా వాళ్ళు 7 బ్లాకులు ప్లాన్ చేసుకుంటే 4 బ్లాక్లే కట్టారు. కానీ ఇది 454 కోట్లు అయితే నాట్ ఈవెన్ ఫర్ ద ఎంటైర్ 7 బ్లాక్స్. ఇట్ ఈస్ ఓన్లీ 4 బ్లాక్స్. లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని గత కాలం రానివ్వలేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక డ్యామేజ్ జరిగిపోయింది. ఋషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం మన శాఖకి ఆదాయం 7 కోట్లు ఉంది. సో 7 కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం 453 కోట్లు పడి లైట్లు వేసి అప్పుడప్పుడు ఏసీ లాంచ్ చేయడానికి ఉట్టినాయి. జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి పనిచేస్తున్నది సక్రమంగా అనుకోవడానికి సంవత్సరానికి